హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది. నామినేషన్ కు ఇవాళ ఆఖరు తేదీ కాగా కాసేపట్లో గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేయనున్న సమాచారం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని ఖరారు చేసింది బీజేపీ. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావు పేరును ప్రకటించింది. నామినేషన్ కు ఇవాళే ఆఖరు తేదీ కాగా కాసేపట్లో గౌతమ్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఇటు ఎమ్మెల్సీ అభ్యర్థిగానైతే గౌతమ్ రావు పేరును ప్రకటించింది బీజేపీ, అప్డేట్స్ ఏంటి? శాలిని, బీజేపీ ఎమ్మెల్సీ ఏదైతే హైదరాబాద్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల కోటాలో జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీకి అభ్యర్థిని అయితే ప్రకటించడం జరిగింది. ఎన్ గౌతమ్ రావును అభ్యర్థిగా ప్రకటిస్తూ బీజేపీ అధిష్టానం కొద్దిసేపటి క్రితమే తన పేరును ప్రకటించడం జరిగింది. ఈ రోజు నామినేషన్లకు చివరి రోజు కావడంతో మరి కాసేపట్లో గౌతమ్ రావు నామినేషన్ వేయబోతా ఉన్నారు. ఈ నెల 7వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉండబోతా ఉంది. ఈ నెల 9వ తేదీ వరకు కూడా నామినేషన్ ఉపసంహరణకు గడువు విధించారు. ఈ 23వ తేదీన ఇదే నెల 23వ తేదీన పోలింగ్ కూడా జరగబోతా ఉంది. 25వ తేదీన ఫలితాలు కూడా వెల్లడి కాబోతా ఉన్నాయి. ఇకపోతే గౌతమ్ రావు విషయానికి వచ్చినట్టయితే గౌతమ్ రావు గతంలో హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తా ఉన్నారు. ఆయనకు ఇప్పటికే ఇటు రాష్ట్ర నాయకత్వం ఎవరైతే కిషన్ రెడ్డి ఉన్నారో కిషన్ రెడ్డి అండదండలు కూడా ఇటు గౌతమ్ రావుకు ఉన్నాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీలో బీజేపీకి ఇప్పుడు అంటే అధికార గతంలో బీఆర్ఎస్ పార్టీ తర్వాత సెకండ్ ఫేజ్ లో ఇటు బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్లు గెలుచుకుంటామనే ఒక నమ్మకం అయితే బీజేపీ కూడా వ్యక్తం చేస్తా ఉంది. ఎక్స్ సభ్యులు అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించి కార్పొరేటర్లపై బీజేపీ దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ వర్క్ కూడా ప్రిపేర్ చేస్తా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరొక వైపు ఏదైతే ఇటీవల జరిగినటువంటి 2 ఎమ్మెల్సీ సీట్లు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక టీచర్ ఎమ్మెల్సీ బీజేపీ గెలుస్తున్న ఉత్సాహంలో ఉంది. ఈ స్థానిక సంస్థల్లో జరగబోయే ఎమ్మెల్సీని కూడా ఖచ్చితంగా బీజేపీ కైవసం చేసుకుంటుందని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే గౌతమ్ రావు తమ నామినేషన్ ను దాఖలు చేయబోతా ఉన్నారు. గతంలో ఈ యొక్క సీట్ ఏదైతే ఉందో ఈ సీట్ లో ప్రస్తుతము ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఆయన కొనసాగుతా ఉన్నారు. ఆయన పదవీ కాలం మే 1వ తేదీతో ముగిపోతా ఉంది కాబట్టి సో ఈ ఎన్నిక అనివార్యమైంది కాబట్టి బీజేపీ తరఫున ఎన్ గౌతమ్ రావు పేరునైతే అధిష్టానం ప్రకటించింది. మరి కాసేపట్లోనే ఆయన తన నామినేషన్ ను దాఖలు చేయబోతా ఉన్నారు. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు.